శంకరపల్లిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏదో లేనిది చెప్పి ఏదో హైప్ చేసి ఏమీ చేయక్కర్లేదు. ఉన్న ఫ్యాక్టర్సే మోర్ దెన్ ఎనఫ్. సో శంకరపల్లి షుడ్ బి ద హైదరాబాద్ వెస్ట్ జోన్లో నెక్స్ట్ బిగ్ హాట్స్పాట్ రియల్ ఎస్టేట్లో ఏది అంటే శంకరపల్లి అండ్ ఇట్స్ పెరిపెరల్స్ అండి. బికాజ్ శంకరపల్లి గురించి మాట్లాడుకుంటే చాలా మాట్లాడచ్చు. బట్ ఈరోజు ఆ ఏరియాని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్న 2 మేజర్ కనెక్టివిటీస్ గురించి మాట్లాడతాను. 2 రేడియల్ రోడ్ కనెక్టివిటీస్ గురించి. ఫస్ట్ కమ్స్ రేడియల్ రోడ్ 7 అండి. రేడియల్ రోడ్ 7 గురించి అందరికీ తెలిసిందే. నల్లగండ్ల, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, అగైన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ టు కొల్లూరు, మోకిలా, ఇలా వెస్ట్ జోన్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అటాచ్డ్గా నియర్ బై ఉన్న ఈ ప్రాంతాలు ప్రీమియం లివింగ్ ఏరియాస్, రెసిడెన్షియల్ హబ్స్ని కనెక్ట్ చేస్తూ వస్తుంది. ఇవి ప్రీమియం రెసిడెన్షియల్ హబ్స్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి అంటే ఆఫ్టర్ డెవలప్మెంట్ ఆఫ్ RR7 వచ్చిన తర్వాత ఈ ఏరియాస్ అన్నీ ట్రాన్స్ఫార్మ్ అయినాయి. సో RR7 ఇప్పుడు మోకిలాకి కనెక్ట్ అవబోతుంది. ఆల్మోస్ట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఎక్సెప్ట్ స్మాల్ ప్యాచ్ వర్క్స్. వన్స్ ఈ RR7 మోకిలాకి కనెక్ట్ అయితే శంకరపల్లిని జస్ట్ లైక్ దట్ రీచ్ అవ్వచ్చు అంటే ఏ ప్రాంతం నుంచి అయినా, ఐ మీన్ BHEL నుంచి కావచ్చు, మియాపూర్ నుంచి కావచ్చు, నల్లగండ్ల, ఉస్మాన్ నగర్, లేకపోతే ఎగ్జిట్ 2 నుంచి కావచ్చు. సో దీనివల్ల లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, దీనివల్ల ఏం జరుగుతుంది, లాట్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్, లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఆ ప్రాంతంలో రాబోతున్నాయి. ఆల్రెడీ బిల్డర్స్ బిగ్ పార్సిల్స్ ఆఫ్ ల్యాండ్ పార్సిల్స్ ఎక్వైర్ చేసి పెట్టుకున్నారు. సో నెక్స్ట్ రేడియల్ రోడ్, దిస్ ఇస్ న్యూ రేడియల్ రోడ్ అండి. రేడియల్ రోడ్ 2 శంషాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యి షాబాద్ దగ్గర కనెక్ట్ అవుతుంది. సో మీకు తెలిసిందే షాబాద్ నుంచి అగైన్ టువర్డ్స్ చేవెళ్ళ, టువర్డ్స్ శంకరపల్లి మంచి కనెక్టివిటీ ఉంది. సో ఇలా రేడియల్ రోడ్, వన్స్ ఈ రేడియల్ రోడ్ 2 స్టార్ట్ అయితే ఈ స్ట్రెచ్ అంతా కూడా అగైన్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ పెద్ద ఎత్తున బూమప్ అవుతాయి. షాబాద్ గురించి మీకు తెలియదేం కాదు, చందనవెల్లి, సెజ్, ఇంకా అలా లాట్ ఆఫ్ SEZs ఆ ప్రాంతంలో ఉన్నాయి. సో ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్. షాద్ నగర్కి నియర్గా ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి రీచ్ అవ్వచ్చు. షాబాద్ నుంచి డైరెక్ట్ శంకరపల్లి రీచ్ అవ్వచ్చు. సో ఈ రేడియల్ రోడ్ 2 శంకరపల్లి అండ్ చేవెళ్ళ మీద పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించకపోతుంది. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ల్యాండ్ ప్రైజెస్ గ్రో అవటంలో కావచ్చు, ముఖ్యంగా రెసిడెన్షియల్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్, న్యూ గేటెడ్ కమ్యూనిటీస్ రావడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. సో శంకరపల్లికి రాబోతున్న అనదర్ మేజర్ ఫ్యాక్టర్ అంటే అనదర్ మేజర్ కనెక్టివిటీ. సో శంకరపల్లి ఈజ్ పవర్డ్ అప్ బై మల్టిపుల్ కనెక్టివిటీ అండి. సో శంకరపల్లిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి. వన్స్ అపాన్ ఏ టైం మోకిలాలో 3,000, 4,000, 5,000 అలా ఉండే ప్రైజెస్ తర్వాత 10,000, 20,000 రీచ్ అయినాయి. తర్వాత 30,000-40,000 కూడా రీచ్ అయినాయి. ఈవెన్ ఆ టైమ్స్లో కూడా చాలామంది నెగ్లెక్ట్ చేశారు, ఇట్సే అవుట్స్కట్ ఎలా డెవలప్ అవుతుందని. కానీ ఈరోజు మోకిలాని ఇగ్నోర్ చేయగలమా, లేకపోతే కొల్లూరుని ఇగ్నోర్ చేయగలమా, కోకాపేటని ఇగ్నోర్ చేయగలమా, నియోపోలిస్ని ఇగ్నోర్ చేయగలమా? ఇవన్నీ వన్స్ ఇగ్నోర్డ్ ల్యాండ్సే కదా. సో శంకరపల్లిని అలా ఇగ్నోర్ చేయకండి. శంకరపల్లి ఈజ్ ఆల్రెడీ ఏ డెవలప్డ్ టౌన్ అండి. ఆల్రెడీ లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్, పాపులేషన్ డెన్సిటీ, రైల్వే స్టేషన్ ఉంది. సో మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. ఇలా చాలా ఫ్యాక్టర్స్, అన్నిటికన్నా మించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్, రియోపోలిస్కి నియర్, IT కారిడార్కి నియర్, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో శంకరపల్లిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏదో లేనిది చెప్పి ఏదో హైప్ చేసి ఏమీ చేయక్కర్లేదు. ఉన్న ఫ్యాక్టర్సే మోర్ దెన్ ఎనఫ్. సో శంకరపల్లి షుడ్ బి ద టాప్ ప్రయారిటీ ఫర్ యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. దట్టు ఇది వెస్ట్ జోన్లో ఉంది, అది మర్చిపోవద్దు. 50% ఆఫ్ ద పాపులేషన్, 50% ఆఫ్ ద ఇన్కమ్ జనరేట్ అవుతున్న వెస్ట్ జోన్. సో ఈ శంకరపల్లిలో అగైన్ స్టాండౌట్ వెంచర్స్ నేను చెప్పేది ఇప్పుడు ఒకటే, శాంచురీ ఫ్రమ్ సౌత్ ప్రైడ్, అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ అనదర్ వెంచర్ అండి. 108 acres ఆఫ్ మ్యాసివ్ ప్రాజెక్ట్, స్టాండౌట్ ప్రాజెక్ట్. ఇది 150 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో వీఆర్ అబౌట్ టు లాంచ్ అండి. సో మా వైపు నుంచి ఈ 2 ప్రాజెక్ట్స్ శాంచురీలో ఆన్గోయింగ్ అని చెప్పొచ్చు. సో శాంచురీ గురించి డీటెయిల్స్ కావాలి, లేదు శంకరపల్లి గురించి డీటెయిల్స్ కావాలి, వెస్ట్ జోన్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి
9133728888 అండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.